దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. ఆయన అత్యున్నతమైన కృపను బట్టి బాప్తిస్మమిచ్చి యోహాను గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాము. గడిచిన భాగంలో మనము చూసాము ఈ యేసు ప్రభువుని యోహాను ఎంతలా హెచ్చిస్తూ వస్తున్నాడు, యేసు ప్రభు వారిని బట్టి ఆయన తనను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడో మనము చూసాం. మునుపు చెప్పినట్టు యేసు ప్రభు వారికి యోహానునికి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు ఈ భాగాలలో మనము ధ్యానము చేద్దాం. ఇప్పుడు మనము చదవబోతున్న వాక్యము యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మనం ఒకసారి చూస్తే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అంటూ, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటివాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పితేనో ఆయనే ఈయన. యోహాను ఇప్పుడు యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో ఈయన ఎవరనుకుంటున్నారు, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఒక్కసారిని వదిలేస్తున్నాడా? కాదు, రెండవ మారు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. దాన్ని కూడా చదువుదామా? అదే 1వ అధ్యాయంలో 35 నుండి మనము చదువుకుంటే, 1వ అధ్యాయం 35 నుండి చదివి వినిపిస్తాను. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. గమనిస్తే మనం ఇక్కడ యేసు ప్రభు వారిని గురించి యోహాను ఇస్తున్న సాక్ష్యాలను చూడండి. మొదటిగా అన్నాడు, లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. రెండవదిగా అంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని తన శిష్యులలో ఇద్దరికి చెబితే వారు యోహానును కాదని యేసును వెంబడించటం ప్రారంభించారట. మీరు అక్కడ గమనిస్తే ఇక్కడ యోహాను యేసు ప్రభు వారిని హెచ్చిస్తున్నాడు. అదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు అని హెచ్చిస్తుంటే, విచిత్రంగా తన శిష్యులలో ఇద్దరు ఆయన్ని కాదని యేసు ప్రభు వారిని వెంబడించడం ప్రారంభించారట. దీనిని మనము నేటి కాలపు సంఘాలకు ఒక్కసారి అన్వయించుకుంటే, అయ్యా, మన యొద్దనున్న ఇద్దరు వ్యక్తులు మనలను కాదని ఎప్పుడైనా సరే వేరొక సంఘానికి వెళితే మనం తట్టుకోగలమా? ఆలోచన చేయండి. పరస్పర గౌరవం ఎలా ఉందో చూడండి. ఇప్పటి వరకు మనము యోహాను యేసు ప్రభు వారిని హెచ్చించడం చూసాం. పరస్పర గౌరవం కనుక యేసు ప్రభు వారు యోహానునకు ఎలాంటి విలువిస్తున్నారో మరొక మాట మనము ఇప్పుడు చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త, మేము ఈ పరిశుద్ధ గ్రంథములలో మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము చూడండి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనము నుండి మీకు చదివి వినిపిస్తాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. కానీ యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను కనుక అతడు అలాగు కానిచ్చెను. మీరు ఒక మాట గమనించారా? ఇక్కడ యోహానేమో యేసు ప్రభు గొప్పోడు 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 అంటున్నాడు. ఆయన చెప్పులు వారిని విప్పడానికైనా నేను తగనంటున్నాడు. నేనేమో నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయనైతే ఆత్మలో మీకు బాప్తిసం ఇస్తానంటున్నాడు. బాగానే ఉంది. ఇంకా కితాబు ఇస్తున్నాడు యేసు ప్రభుని గురించి. ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని ఒకసారి కాదు 2 సార్లు సాక్ష్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా తన యొక్క శిష్యులను ఆయనను వెంబడించేలా చేశాడు. ఇంత స్నేహపూర్వక స్థితి సంఘాలలో ఉందంటారా? ఆలోచించుకుందాం. ఇది ఒక పక్క యోహాను యేసయ్యకి ఇస్తున్న విలువ.
ఇప్పుడు రెండవ పక్క మనము చూస్తే యేసు ప్రభువారట యోహాను వద్ద బాప్తిసం తీసుకొనడానికి వెళ్ళారట. ఆలోచించండి, ఇప్పటి వరకు మనం విన్న మాటలను బట్టి యేసు ప్రభువారు యోహాను కంటే చాలా గొప్పవాడు కదా, మరి అలాంటి వ్యక్తి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకోవటం ఏంటి? సరిగ్గా యోహాను కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాడు యేసు ప్రభువుని. అయ్యా, నేను నీ దగ్గర బాప్తిసం తీసుకోవాలి కదా, మీరు నా దగ్గరికి రావటం ఏంటి? నేను నీకు ఇవ్వలేను, కావాలంటే మీరు నాకు ఇవ్వండి అయ్యా అనంటే యేసు ప్రభు ఇస్తున్న మాట చూసారా? అయ్యా, ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట. దాని తర్వాత ఉన్నమాట చాలా గొప్పది. మనకు తగి ఉన్నది, నాకు తగి ఉన్నది, నీకు తగి ఉన్నది అనట్లేదు. యేసు ప్రభువు స్పష్టం చేస్తున్నారు, మనకి తగి ఉన్నది. దాని అర్థము నువ్వు నేను ఇరువురము తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట, దేవుని నీతిని నెరవేర్చుట మన ఇద్దరి బాధ్యత. అంటే యోహాను యేసు ప్రభువారి కోసం తగ్గించుకుంటూ యేసయ్యను హెచ్చిస్తే, యేసు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తనను తాను తగ్గించుకుంటూ యోహాను నొద్ద బాప్తిసం పొందటానికి వచ్చారు. దానికి యేసు ప్రభువారు ఇస్తున్న పేరు నీతి. నీతిని నెరవేర్చుట, తండ్రి చిత్తమును నెరవేర్చుట. ప్రభు నిన్ను హెచ్చించినప్పుడు హెచ్చించబడాలి, ప్రభు నిన్ను తగ్గించినప్పుడు దీనంగా ఉండాలి. ప్రభు నిన్ను ఎక్కడ ఏ విధముగా ఉండమంటే అక్కడ ఆ విధంగా మనం ఉండగలగాలి. పరస్పర గౌరవం. యోహాను యేసు ప్రభు వారిని హెచ్చిస్తుంటే గమనించారా? యేసు ప్రభు వారు యోహాను నద్దకు తగ్గించుకొని వచ్చి, అయ్యా, నువ్వు నాకు బాప్తిసం ఇవ్వాలి, నీ ఇష్టమో నా ఇష్టమో కాదు, తండ్రి చిత్తము. ఏ సంఘం అభివృద్ధి చెందాలన్నా, ఏ సంఘము దేవునిలో కట్టబడాలి అన్నా ఈ సూత్రం మరవకూడదు. నా ఇష్టము, నీ ఇష్టము, నా స్వంత చిత్తము, నీ స్వంత చిత్తమో సంఘం పైన రుద్దటం కాదు. ప్రభువా, ఇది నీ రక్తం ఇచ్చి సంపాదించిన సంఘమయ్యా, నీ చిత్తమేంటి? అది నెరవేర్చడానికి నేను సదా లోబడతాను. ప్రభువా, నీ చిత్తమును నెరవేర్చండి, నీ చిత్తమును పాటించడానికి నేను సిద్ధముగా ఉన్నానయ్యా, జరిగించండి, నాతో మాట్లాడు. నీవు ఏ విధంగా నడిపిస్తావు, నేను ఆ విధంగా సంఘాన్ని నడిపిస్తావు. నీవు ఏ ఆలోచన ఇస్తావో ఆ ఆలోచన చొప్పునే నేను సంఘాన్ని నడిపిస్తాను. ప్రభువా, నా స్వంత ఆలోచనలొద్దు, నా స్వంత చిత్తమొద్దు. ఇది వ్యక్తిగత జీవితానికి కూడా మనం అన్వయించుకోగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులు, దేవుని ఎరిగిన తర్వాత, దేవుని అంగీకరించిన తర్వాత, ప్రభువా, నా సొంత జ్ఞానాన్ని బట్టి ఏవేవో చేయాలని నేను అనుకుంటాను, కానీ నాతో మాట్లాడు. నీవు ఆయన నమ్ముకుని ఆయన బిడ్డగా మారేవు కనుక, ఆయన మాట్లాడే దేవుడు సజీవుడైన దేవుడు కనుక నీవు అడిగే కొద్దీ నీతో మాట్లాడతాడు, తన చిత్తమును నీకు బయలుపరుస్తాడు. విధేయులమవుతామా లేదా మన చేతుల్లో ఉంది. ఏంటి దాని ఫలితం అని మీరు అనుకుంటారేమో. ఇక్కడ గమనిస్తే యోహాను యేసు ప్రభువుని హెచ్చిస్తున్నారు. యేసు ప్రభు యోహాను యొద్ద తనను తాను తగ్గించుకున్నారు. యేసు ప్రభు అలాగున బాప్తిసం పొంది తిరిగి వస్తుంటే ఆకాశము నుండి తండ్రి సాక్ష్యం ఇస్తున్నారు. ఇదిగో చూడండి, నేను చదువుతాను. 3వ అధ్యాయం 17వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మీరు ఆలోచించారా? యోహాను నివారిస్తున్నాడు, వద్దు ప్రభువా, నా దగ్గర నువ్వు బాప్తిసం తీసుకోవటం ఏంటని. కానీ యేసు ప్రభువా తండ్రి చిత్తమునకు విధేయుడై తనను తాను తగ్గించిన ఒక నరమాత్రుని దగ్గర బాప్తిసం తీసుకున్నాడు. ఆకాశం నుండి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు, శభాష్, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నిజంగా దేవుడు నిలవబెట్టిన ప్రకారం, దేవుడిని చిత్త ప్రకారం నీవు సాగితే, అది నీకు నచ్చినా నచ్చకపోయినా, అది నీకు ఘనతనిచ్చేదైనా అవ్వకపోయినా, అది నీకు డంభం కలిగించేదైనా కాకపోయినా, దేవుని నిమిత్తము దేవుని చిత్తానుసారంగా నువ్వు చేసుకుంటూ వెళ్తే, ఆనాడు యేసు ప్రభుకి ఇవ్వబడిన సాక్ష్యం ఈ రోజున నీకు నాకు కూడా ఇవ్వబడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అట్టి సాక్ష్యము నీవు నేను మనమందరము పొందుదుముగాక. ఆమేన్.